పురాతనమైన సింహద్వారం ఈ ప్రాంతాలకి ఇదే గొప్పది. ఈ పైన నబుత్ఖానా అది ఆ పక్క ఈ పక్క బ్యాండ్ మేళాలు ఇవన్నీ ఉండేవి. పొద్దున్నే కొన్ని టైములు సర్టెన్ టైమ్స్కి ఇక్కడ పూజ లోన పూజ జరిగేటప్పుడు అప్పుడు కూడా ఇక్కడ నబుత్ఖానాలు ఇవన్నీ చేసేవారు. కింద ఈ బెల్ ఉంటుందమ్మా. ప్రతి గంటకి ఆ టైముని బట్టి అన్ని శబ్దాలు చేస్తూ పరిసర ప్రాంతాలకి ఇన్ని గంటలు అయింది అనేది పూర్వం తెలియజేసేవారు. ఎంత దూరం వరకు వినిపించవచ్చు అసలు ఇప్పుడైతే అసలు ఏమి వినపడదమ్మా ఈ కాలుష్యంతో. పూర్వం దరిదాపు 2 కిలోమీటర్లన్నర వరకు వినపడేదని చెప్పేవారు. దీన్ని బట్టి వాళ్ళు టైం ఎంత టైం అయింది అనేది ఉండేది. ఇదివరకు ఇప్పుడు 2:30 అయింది 3:30 అయింది అనేవారు. కానీ పూర్వం 3 కొట్టారు 2 కొట్టారు అనే పదంతో అక్కడ తెలియజేసుకునేవారు. ఈ కోటకి సంబంధించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు అసలు? మా పూర్వీకుల టైం నుంచి పుట్టి పెరిగామమ్మా, మేము ఇక్కడే ఉన్నాం. మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి కూడా ఇక్కడే ఉండేవారు. అందుకనే మాకు తెలిసినంత వరకు మేము చెప్పగలుగుతున్నాం. సరే, మరి లోపలికి వెళ్ళి మీరు చూపిస్తాను. ఆసక్తికరమైన విషయాలు మాకు చెప్తే అన్ని తెలిసినంత వరకు అన్నీ చూపిస్తాను. ఓకే, రండి మరి. ఈ సింహద్వారం అనేది ఏంటండి ఇంత పెద్దగా ఉంది? అసలు దీన్ని ఎలా కట్టుంటారు ఏంటి? ఈ సింహద్వారం అనేది పూర్వం అంబారీ వచ్చేదమ్మా. అంబారీ అంటే ఏనుగు మీద పైన దొరవారు కూర్చోటానికి ఒక అంబారీ, అలాగే పైన ఒక గొడుగు లాంటిది ఉండేది. దాని మీద కూర్చుని దేవుడు రాజావారు బయటికి వెళ్ళటానికి వెళ్ళి పూజలప్పుడు అప్పుడు అంబారీ లోనకి బయటికి తిరుగుతూ ఉండేది. అందుకని ఇక్కడ ఈ చెట్టు కిందే అంబారీని ఏనుగు ఇక్కడే ఉండేది. వీరే చాలా కాలం దాన్ని పోషించి ఇక్కడే ఉంచారు. ఆ ఎదురుగా ఉన్న స్థలం అంతా కూడా ఆ అంబారీ స్నానం చేయటానికి జలకాల ఆడటానికి ఉన్న ప్లేస్ని తర్వాత అందరూ ఆక్రమించుకుని ఆ రకంగా ఇళ్ళు చేసుకుని ఆ చెరువు అంతా క్లోజ్ అయిపోయింది.